హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అయితే ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలానే రైతు పడే కష్టాలు ఏంటో మనకు తెలుస్తాయన్నమాట. ఈరోజు మా పొలంలో వరి నాట్లు అయితే వేస్తున్నారంట. అయితే ఈ వీడియో నేను తీయలేదు, మా తమ్ముడు తీసి నాకు పంపించాడనమాట. అయితే వరి నాట్లు వేయడానికి ముందు అయితే బురద గొర్రు అయితే తోలుతారు కదా. అయితే బురద గొర్రు మా నాన్న అయితే తోలుతున్నారు మా ఎడ్లతోనే. చూసారా ఎంత బురదగా అయిపోయారో. మన కాళ్ళకు కొంచెం బురద అంటితేనే బురద అంటింది అని అనుకుంటాం మనము. బురదలో దిగితే బురద అంటుకుంటుంది అనేసి మనం బురదలో దిగకుండా ఉంటే రేపు ఆకలేసినప్పుడు అన్నం తినడానికి బియ్యం ఎక్కడి నుంచి వస్తాయి కదండి? మీరే చెప్పండి. రైతు బురదలో దిగితేనే మనకు ఈ బియ్యం వస్తాయి. అందులో నుంచి మనం అన్నం వండుకొని అయితే తిని ఆకలి అయితే తీర్చుకుంటాం అన్నమాట. మనకు ఆకలి వేసినప్పుడే అన్నం విలువ తెలుస్తుంది, కానీ రైతుకు మాత్రం కష్టం విలువ అనేది వ్యవసాయంలోనే తెలుస్తుంది కదా. ఏమంటారు మీరు? అయితే మా నాట్లు వేయడానికి అయితే 50 మంది వరకు వచ్చారంట. చూడండి, నాట్లు అయితే వేస్తున్నారు, అలానే నారు కూడా పీకుతున్నారు. 50 మంది ముఠా వాళ్ళు వచ్చేసరికి నారు కట్టలు అందించడానికైతే చాలా ఇబ్బంది పడిపోయారంట. 2 మనుషుల్ని కూడా పెట్టారు, అయినా అందట్లేదంట. చాలా ఇబ్బంది పడిపోయామని అయితే మా అమ్మ చెప్పింది. మా నాన్న బురద గొర్రె తోలుతున్నారు కాబట్టి మా తమ్ముడు అయితే నారుకట్టలు అయితే అందిస్తున్నాడంట. చాలా కష్టపడ్డాడు, ఇక చాలా అలసిపోయాడని అయితే మా అమ్మ చెప్పింది. మా తమ్ముడు అయితే చాలా కష్టపడతాడనమాట. మా నాన్న ఎంత కష్టపడతాడో మా తమ్ముడు కూడా అంతే కష్టపడతాడు. తండ్రికి తగ్గ కొడుకు అని అయితే అనిపించుకుంటాడనమాట. వ్యవసాయంలో కానీ స్టడీస్లో కానీ చాలా కష్టపడతాడు. మా తమ్ముడు లాంటి కొడుకు దొరకడం మా నాన్న అదృష్టం అని అయితే మా అమ్మ మా నాన్న అందరూ అనుకుంటారనమాట. అయితే చూస్తున్నారా, నాట్లు అయితే వేస్తున్నారు. చాలా బాగా అయితే నాట్లు వేస్తున్నారు. పైన వర్షం పడేలానే ఉంది, అయినా కూడా చూసారా ఎంత బాగా వేస్తున్నారో. 50 మంది వరకు వచ్చారంట. నారు పీకే వాళ్ళు నారు పీకుతూనే ఉన్నారు, ఒక సైడ్ నాట్లు వేసే వాళ్ళు నాట్లు వేస్తూనే ఉన్నారు. చూసారా వెనకల ఎంత మంచిగా ఉందో గ్రాఫిక్స్ అయితే. ఇది మా పొలానికి దగ్గరలో కొండ అయితే ఉంటుందండి. చాలా బాగుంటుంది అసలు చూడ్డానికి కూడా. చాలా బాగుంటుంది. నాట్లు అయితే మంచిగా వేస్తున్నారు, ఒక పక్క నార్లు పీకుతూనే ఉన్నారు. అయితే వ్యవసాయం గురించి ఏమైనా సినిమాలలో తీస్తే మాత్రం చాలా ఎమోషనల్ అయిపోతాము, కానీ ఇలా రియల్ లైఫ్లో జరిగితే మాత్రం వీడియోస్ ఏమైనా వస్తే మాత్రం వెంటనే స్కిప్ చేసేస్తాము. ఎందుకండి, చాలా కష్టపడి అయితే వీడియోస్ తీస్తున్నాము, ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే అప్లోడ్ చేస్తున్నాము. ప్లీజ్ చూసి ఒక లైక్ చేయండి, నచ్చితేనే లైక్ చేయండి, లేకుంటే ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి, మేము సరి చేసుకుంటాము. కానీ లైక్ అయితే చేయండి, అలానే వీడియో మొత్తం చూడండి. వ్యవసాయంలో నష్టపోతామని తెలిసి కూడా వ్యవసాయం చేసి అందులో కష్టపడే వాళ్ళే రైతులు కదా. అలాంటి రైతుల్ని మనం చిన్న చూపు అయితే చేస్తున్నాము. మా నాన్న అనే కాదు, ప్రతి రైతు కూడా చాలా కష్టపడుతున్నారు. కష్టపడందే అసలు వ్యవసాయం చెయ్యలేము కదా. మనకు ఆకలేసినప్పుడు అన్నం తినడానికి బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ రైతు కష్టపడుతూనే కదా వస్తున్నాయి. ఆ విషయాన్ని అయితే అందరూ మర్చిపోతున్నారు. అవును, ఇంతకు మీరు మీ వరి పొలంలో నాట్లు వేశారా? వేస్తుంటే నాకు కామెంట్ చేసేయండి. అలానే మీ ఫాదర్ ఏం చేస్తారు? జాబ్ చేస్తారా లేదా వ్యవసాయమే చేస్తారా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేనైతే మా నాన్న రైతు, నేను రైతు బిడ్డనని చాలా గర్వంగా అయితే చెప్పుకుంటాను. మీరు అలా చెప్పుకుంటారా? అయితే నాట్లు వేసేసరికి నైట్ 7 అయిందంట. అయినా కూడాను 7 వరకు నాట్లు వేస్తూనే ఉన్నారు. వేసి ఇంటికి వచ్చేసరికి చాలా టైం అయితే అయిపోయింది, 7 అయితే అయిపోయిందంట. ఇక వాళ్ళు వచ్చేసినా కూడా మా నాన్న అయితే 8:30 వరకు అయితే ఉన్నారంట. ఎందుకంటే బురద గొర్రె తేలారు కదా, ఎడ్లను